గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మనకు వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో నష్టాలు కనిపిస్తున్నాయి ఎక్సెప్ట్ 1 or 2 మార్కెట్స్ లైక్ సౌత్ కొరియా. ప్రధాన కారణం లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. చైనా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు ఇంకా. దీని తోడుగా మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ మళ్ళీ మొదలయ్యాయి. సో యుఎస్ఏ ఇప్పుడు తన ఎంబసీ స్టాఫ్కి ఆదేశాలు జారీ చేసింది. ఇరాక్లో ఉన్న ఎంబసీ వాళ్ళని ఒక గ్రాడ్యువల్గా ఇవాక్యుయేట్ చేయండి అక్కడ నుంచి అని. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ యుఎస్ మధ్య జరుగుతున్న చర్చలు కనుక సజావుగా సాగకపోతే మిలిటరీ దాడులు చేయొచ్చు యుఎస్ స్థావరాలపై అనే ఒక వార్త ఏదో వచ్చిందట. మొత్తం మీద ఈ ప్రభావం కారణంగా ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 5% పెరిగాయి ఓవర్ నైట్. $69.5 సమీపంలో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతోంది. గోల్డ్ కూడా కొంత పెరిగింది. $3370 దగ్గర ఔన్స్ బంగారం ధర కనిపిస్తోంది. సో ఇది ఏషియన్ మార్కెట్స్లో న్యాచురల్గానే ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. ఉద్రిక్తతలు కొంత కనిపిస్తున్నాయి మిడిల్ ఈస్ట్లో. అండ్ చైనా యుఎస్ ట్రేడ్ డీల్ అయిందేని అంటున్నారు. అదే సినిమాలో బ్రహ్మానందం ఎన్టీఆర్ మధ్య సంభాషణలాగా జరిగినట్లు అనిపిస్తుంది, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ టైప్లో ఉంది. సో చైనా యుఎస్ ట్రేడ్ డీల్ అన్సర్టెంటీ కూడా మార్కెట్స్ మీద నెగిటివ్గా కనిపిస్తుంది, ముఖ్యంగా యుఎస్ఏలో ఈ మార్నింగ్. ఏషియన్ మార్కెట్స్లో కూడా మే నెల సిపిఐ డేటా వచ్చింది. యుఎస్లో పాజిటివ్గానే వచ్చింది, 0.1% మంత్ ఆన్ మంత్. అనుకున్నది 0.2% పెరగొచ్చని, కానీ 0.1% పెరిగింది. ఇయర్ 2.4%. సో అయినా కూడా మార్కెట్ దాన్ని ఇగ్నోర్ చేసింది. ఇందాక మనం పేర్కొన్న కారణాలనే ఎక్కువగా పట్టించుకుంది. సో మన మార్కెట్ సంబంధించి థర్స్డే ఈరోజు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ నిఫ్టీలో జరుగుతాయి. నిన్న బ్యాంక్ నిఫ్టీ మొన్నట్లాగానే అండర్ పర్ఫామ్ చేసింది. ఐటీ ఇండెక్స్ వరుసగా రెండో సెషన్ అవుట్ పర్ఫామ్ చేసింది. హెచ్సిఎల్ టెక్ నిఫ్టీలో టాప్ 5 గెయినర్స్ చూస్తే హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో ఈ 4 కనిపించాయి. తర్వాత ఓఎన్జీసీ, మేబీ బికాస్ ఆఫ్ ది ఆయిల్ ప్రైసెస్ గోయింగ్ అప్. ఆయిల్ ప్రైస్ పెరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అప్ స్ట్రీమ్ కంపెనీస్కి బెనిఫిషియల్ కాబట్టి. ఈ వారం మొత్తం మీద చూస్తే కూడా ఐటీలో ఒక క్యాచప్ ర్యాలీ కనిపిస్తుంది. 4% పెరిగింది ఐటీ ఇండెక్స్. బ్యాంక్ నిఫ్టీ 0.2% తగ్గింది, నిఫ్టీ 0.5% పెరిగింది. సో 25,200 లెవెల్ని క్రాస్ చేయలేకపోతుంది. ఇది నిఫ్టీకి సంబంధించి. అండ్ మిడ్ క్యాప్స్లో ఇండెక్స్ నిన్న కొంత సెల్లింగ్ చూసాం. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో పాజిటివ్గానే ఉంది, బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్లో కొంత సెల్లింగ్ వచ్చింది. మేబీ సమ్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్స్లో నష్టాలు కారణం అయి ఉండొచ్చు. ఎఫ్ఐఎస్ 446 crores క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేశారు నిన్న. డిఐఎస్ 1585 crores కొనుగోలు జరిపారు. బహుశా ఎఫ్ఐఎస్ ఏబీ క్యాపిటల్లో ఒక డీల్ కారణంగా నెట్ సెల్లింగ్ ఫిగర్ కనిపిస్తోంది. ఇవాళ కూడా బ్లాక్ డీల్స్ జరగబోతున్నాయి. సిఈ ఇన్ఫో సిస్టమ్స్, జూబిలెంట్ గ్రూప్లో భాటియాస్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ వాటాలు అమ్మకానికి పెట్టారు. వాళ్ళ ప్రైవేట్ బిజినెస్ని ముందుకు తీసుకువెళ్లేందుకు దే ఆర్ బయింగ్ సమ్ హిందుస్థాన్. ఇవాళ ఎకనామిక్ టైమ్స్ ప్రధాన వార్త అది. దే ఆర్ బయింగ్ సమ్ హిందుస్థాన్ కోకాకోలా బాటిలింగ్ యూనిట్ని కొనేందుకు జూబిలెంట్ ఫుడ్, జూబిలెంట్ ఇన్గ్రేవియా, అలాగే జూబిలెంట్ ఫార్మ్కో ఈ 3 కంపెనీల్లో కూడా వాళ్ళ వాటాలని అమ్మకానికి పెట్టడం చూస్తున్నాం. సో బ్లాక్ డీల్ సీజన్ కొనసాగుతుంది. మరోవైపు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఈరోజు బహుశా కొంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ ఈ దిగుమతుల మీద 20% ఉన్నదాన్ని 10% తగ్గించారు ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్ చేయడం కోసం. ఇది కంపెనీస్ లైక్ ఎవరైతే ఈ ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటారో లైక్ బ్రిటానియా, బికాజీ ఫుడ్స్, నెస్లే ఇటువంటి కంపెనీస్కి అనుకూలం. ఈ కంపెనీస్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మిడ్ క్యాప్స్లో యాక్షన్ కంటిన్యూ అవుతోంది. ఇండివిజువల్ స్టాక్స్లో ఇప్పుడే అంటున్నట్లుగా మిడ్ క్యాప్ ఇండెక్స్ నష్టపోయినప్పటికీ కూడా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మాత్రం కొంత పాజిటివ్గానే మనకు కనిపిస్తుంది. అలాగే సెక్టర్ రొటేషన్ కూడా కొనసాగుతుంది. సో కొంతకాలం బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఇప్పుడు ఐటీ, అలాగే కొద్ది రోజులు రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్, ఆటోమొబైల్ స్టాక్స్, ఇలా
వరుసగా అలాగే సోలార్ పవర్ కంపెనీస్ కూడా మనకు ఇవాళ ఒక రిపోర్ట్ నేను ఎకనామిక్ టైమ్స్లో చదివాను. యాక్మే సోలార్ ఈ స్టాక్ ఏ విధంగా అవుట్ పెర్ఫామ్ చేయబోతోంది రాబోయే, ఫ్యూచర్ లుక్స్ బ్రైట్. ఒక యాక్మే సోలారే కాదండి, ఓవరాల్గా సోలార్ సెక్టర్కి ఒక మంచి టైం ఇది. యాక్మే సోలార్ ఉదాహరణకి జూన్లో 75 మెగావాట్స్ కెపాసిటీని వాళ్ళు ఇన్స్టాల్ చేయగలిగారు. అంటే ఈ కంపెనీ ఈపీసీ కంపెనీ బిల్డ్ ఓన్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేస్తూ ఉంటుంది. సో 75 మెగావాట్స్ జూన్ 10న కమిషన్ చేసింది రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని రాజస్థాన్లో. మే నెలలో 165 మెగావాట్లు, మొత్తం కలిపి 240 మెగావాట్లు. ఈ ఏడాదికి సంబంధించి కంపెనీ నిర్దేశించుకున్న టార్గెట్ 300 మెగావాట్లు. అంటే 240 మెగావాట్లు ఒక క్వార్టర్లో కమిషన్ చేసేసింది. సో ఇది సోలార్ కంపెనీస్ ఎంత వేగంగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాయి. ఎందుకంటే ఒక గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది సోలార్ కంపెనీస్ సంబంధించి. వీ హ్యావ్ 300 గిగావాట్స్ ఆఫ్ కెపాసిటీ ఎడిషన్ టార్గెట్. దాన్ని అందుకునేందుకు కంపెనీలు పరుగులు తీస్తున్నాయి. ట్రెడిషనల్ పవర్ కంపెనీస్ ఎన్టీపీసీ, మన టాటా పవర్, ఇలాంటి కంపెనీస్కి దశాబ్దాల సమయం పట్టేది కాస్త ఈ కంపెనీలు 1-2 ఇయర్స్లో కమిషన్ చేసేస్తున్నాయి. ఎందుకంటే సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టలేషన్స్ ఆర్ ఈజియర్ టు డూ ఇట్ అండ్ క్యాపెక్స్ సమానమైనప్పటికీ కూడా కొంత సునాయాసంగా, ఫర్ ఇన్స్టెన్స్ ఒక 100 మెగావాట్స్ కమిషన్ చేయాలంటే ఎనీ కంపెనీ కెన్ డూ ఇట్ బై బిఫోర్ 1 ఇయర్, 6 months to 1 year లోపల వాళ్ళు దాన్ని ఇన్స్టాల్ చేయగలుగుతారు. సో అటువంటి ఒక మంచి సమయం నడుస్తుంది. ఉదాహరణకి ఈ సోలార్, ఈ యాక్మే సోలార్ విషయమే తీసుకుంటే ఇప్పటికీ ఈ కంపెనీ 2.8 గిగావాట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది. అంతకుముందు సంవత్సరం 1.3 గిగావాట్స్ ఉన్నది. జస్ట్ 1 yearలో 1.5 గిగావాట్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేయగలిగారు, కమిషన్ చేయగలిగారు. టోటల్ ఇంకొక 4.1 గిగావాట్స్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ టు బి కమిషన్డ్ బై ఫైనాన్షియల్ ఇయర్ 28. అంటే నెక్స్ట్ 3 yearsకి కూడా ఎర్నింగ్స్ విజిబిలిటీ కంపెనీలకు ఉంది. అటువంటి సెక్టర్స్లో మనం తప్పకుండా ఎంతో కొంత ఎక్స్పోజర్ తీసుకోవాలి, డిపెండింగ్ అపాన్ దేర్ ఓన్ రిస్క్ క్యాపబిలిటీ, రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ. సో ఇలా మనం సెక్టర్ రొటేషన్ అనేది జరుగుతుంది మార్కెట్స్లో. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేయటం, మళ్ళీ అవి కొంచెం వెనక్కి వెళ్ళటం. దీన్ని కొంచెం అర్థం చేసుకుంటూ షార్ట్ టర్మ్ ట్రేడర్స్, లాంగ్ టర్మ్ ట్రేడర్స్ పోర్ట్ఫోలియో అప్రోచ్ అనేది అవసరం. బట్ 3 నెలలకి 6 నెలలకి డబ్బుల కోసం వెతికే వాళ్ళ కోసం ఇటువంటి సెక్టర్ రొటేషన్ని క్యాచ్ చేయగలగాలి. కొన్ని రోజులు ఇన్సూరెన్స్ స్టాక్స్ లైమ్లైట్లో ఉన్నాయి, కొద్ది రోజులు క్యాపిటల్ మార్కెట్ థీమ్. మనం ఇప్పుడు మళ్ళీ క్యాపిటల్ మార్కెట్ థీమ్లో సెల్లింగ్ వస్తుంది. బీఎస్సీలో నేను చూసాం, దాన్ని తీసుకువెళ్ళి ఏఎస్ఎంలో పడేశారు. సో బీఎస్సీ లాంటి ఒక ఎక్స్చేంజ్ స్టాకే ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే సిడిఎస్ఎల్ లాంటి స్టాక్స్లో కూడా కొంత సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. ఇవాళ బహుశా ఎంసీఎక్స్, ఐఈఎక్స్ లైమ్లైట్లో ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అని మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం మనం. ఎంసీఎక్స్కి కూడా అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్ఎస్సికి కూడా అప్రూవల్ ఇచ్చింది సెబీ. సో 3 ఎక్స్చేంజ్ల్లో ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. అంటే పవర్ సెక్టర్ ఎంత ఇంపార్టెంట్ సెక్టర్ అయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఇప్పుడు 3 ఎక్స్చేంజ్లు జరగబోతున్నాయి. సో ఐఈఎక్స్కి ఇంత ముందున్న డామినేషన్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ మనం ఈ డెవలప్మెంట్స్ని జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఐపీఓ మార్కెట్ కూడా యాక్టివ్ కాబోతుంది. నెక్స్ట్ మంత్ ఎన్ఎస్డిఎల్ ఐపీఓ వస్తుందట జూలైలో. 3,500 crores ఎంతో అంటున్నారు. అలాగే పైన్ ల్యాబ్స్ అనే కంపెనీ, మనందరూ తెలుసు, ఈ స్వైపింగ్ మెషిన్స్, క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మెషిన్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. 6,000 crores ఇష్యూ రాబోతోంది మేబీ బై దిస్ ఇయర్ ఎండ్. ఇలా ఐపీఓ మార్కెట్లో పెద్ద ఇష్యూస్ వచ్చేందుకు కూడా మనం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ గమనిస్తూ ముందుకు సాగాలి. కుటుంబరావు గారు, గుడ్ మార్నింగ్. ఏంటి ఎలా చూస్తున్నారు? కుటుంబరావు గారు, మీకు ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఒక 3 years 4 years అవుతుంది అనుకుంటాను. కుటుంబరావు నాకు ఒక స్టాక్ చెప్పారు. అప్పుడు ఎక్కువ చెప్పేవాళ్ళు, ఈ మధ్య చెప్పటం లేదు. ఆయన ఈ గవర్నమెంట్ బిజీలో పడిపోయి. భాస్కర్ అగ్రో అని ఒక స్టాక్. సో అది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దివీస్ ల్యాబ్స్ ప్రమోటర్స్ పర్సనల్ కెపాసిటీలో భాస్కర్ అగ్రో షేర్లు కొంటున్నారు. వాళ్ళ పక్కనే ఉన్న ప్లాంట్ కాబట్టి దానిలో వాళ్ళు ఇలా తీసుకుంటున్నారు స్టేక్ అని. కొన్నాను, కొద్దిగా క్వాంటిటీ కొన్నాను, కానీ ఎక్కువ అమ్మేశాను. ఇంకా కొద్దిగా ఉన్నాయి. అది అప్పుడు 30-35 రూపాయల మధ్యలో కొంటే ఇప్పుడు 90 రూపాయలు అయింది నిన్న, 3 times. సో మంచిగా గిట్టుబాటు అయింది. థ్యాంక్ యూ కుటుంబరావు గారు.
ఆ, ఏంటి ఏమన్నా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా ఏమన్నా భాస్కర్ అగ్రోలో నిన్న సుమారుగా ₹100 దగ్గరకు వచ్చేసింది. అంటే కంపెనీ ఇప్పుడు వర్కింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయిందండి. అదొకటి అబ్జర్వ్ చేయాలన్నమాట. క్లోజర్ టు 100 crores కి టర్న్ ఓవర్ వెళ్తుంది కంపెనీ. అండ్ ఏదైతే మనం రిపీటెడ్ గా చెప్పాము, ఫ్లోటింగ్ స్టాక్ తగ్గిపోయింది కూడా, ఎందుకంటే అక్యుములేట్ అవుతుంది కాబట్టి అన్నమాట. అందుకని అప్పుడు డార్క్ హార్స్ గా కాస్త లిక్విడిటీ ప్రాబ్లం ఉన్నా బై చేయండి, రోజుకి 5,000 6,000 కంటే ట్రేడ్ కాకపోయినాను. ఓవర్ లాంగ్ పీరియడ్ కొన్ని స్టాక్స్ ఎక్కడైతే ఎసెట్ రిచ్ ఉంటాయో, డార్క్ హార్స్ గా అనుకున్నాయి, డెఫినెట్లీ రిటర్న్స్ ఇస్తాయి. ఓన్లీ థింగ్ పేషెన్స్ కావాలి. బట్ నాట్ ఎవ్రీ స్టాక్ కెన్ సక్సీడ్, అది కూడా గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఏంటంటే కాస్త హై రిస్క్, కాస్త రిస్క్ టేకింగ్ ఎపిటైట్ ఉన్నాలే పికప్ చేయాలన్నమాట. గుడ్, మీరు పికప్ చేశారు. నేను ఆ టైం అప్పుడు కొన్నాను, కానీ నేను ఇంకెప్పుడు అమ్మేశాను ముందే. బట్ ఐ సోల్డ్ ఎట్ ఎ డీసెంట్ రేట్, అరౌండ్ 80s 1.5 year బ్యాక్ అమ్మాను. కాబట్టి ప్రాబ్లం లేదు. యాజ్ ఆఫ్ నో స్టిల్ నా రాడార్ లో ఉంది, కానీ ఐఎమ్ నాట్ ఎన్ ఇన్వెస్టర్ ఇన్ ద కౌంటర్ అండి, అదైతే చెప్తాను. అది ఇంకొకటి వదలండి చెవిలో, దీని లాంటిదే. ఖచ్చితంగా చెప్తానండి, ఎందుకంటే 24/7 ప్యాషన్ ఈ సబ్జెక్ట్ నాకు, అందుకని. ఓకే. నార్మల్ నా పోర్ట్ఫోలియోలో నేను ఏం చేస్తాను అంటే ఒక 70% మై ఓన్ రీసెర్చ్, మై ఓన్ హోంవర్క్తో చేస్తుంటాను. కొన్ని మన గురుగారు ఉన్నారుగా, మన కుటుంబరావు గారు, ఇంతకుముందు బాలాగారు కూడా బాగా ఇచ్చేవాళ్ళు, మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే అడపదడప క్రాంతి గారు కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో ఇదంతా మనకు సత్సాంగత్యం కారణంగా దొరికేటువంటి ఒక మంచి ప్రయోజనం. అందుకని మీ సర్కిల్లో కూడా ఎప్పుడు మంచి వాళ్ళని, ఈ దుర్మార్గుల దుష్టులకు దూరంగా ఉండాలి మనం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కుటుంబరావు గారు. ఏమిటి ఎలా ఉండబోతోంది ఇవాళ ట్రేడింగ్ ప్యాటర్న్? మార్కెట్స్ అయితే టోటల్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయండి. ఫ్రెష్ ట్రీజర్స్ ఇవి లేవు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ యుఎస్ లో కూడా మనం చూసాం, అక్కడ కూడా కాస్త మైల్డ్ కన్ఫ్యూజన్ లో ఉంది మార్కెట్ అన్నమాట. ఎందుకంటే ఇంతవరకు అక్కడ తారీఫ్ పైన డీల్ అయింది ఒక్క బ్రిటన్ తో తప్పితే యుఎస్ అన్నమాట, వేరే ఎవరితోటి చేయలేకపోయింది. ఓన్లీ ఆ సింగిల్ డీల్ తోటి ఎంతకాలం కంటిన్యూ చేస్తారనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఒక జనరల్ ఫీలింగ్ కూడా అక్కడ ట్రంప్ దగ్గర ఏముందంటే, టాకో ట్రేడ్ అంటారు, అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. ఎందుకంటే అప్పుడు April 8th అప్పుడు ఎట్లయితే కనుక అనమాట 9th నాడు నేను ఎక్స్టెండ్ చేస్తున్నా, పాజ్ ఇస్తున్నా అని, ఇప్పుడు July 8th వరకు పాజ్ ఇచ్చారు. అట్లానమాట ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని చెప్పేసి అన్న మూడ్ లో ఉన్నారు. అందుకని అక్కడ మార్కెట్స్ కూడా డిస్పైట్ ద హోల్ కన్ఫ్యూజన్ స్టిల్ ఎట్ హయ్యర్ లెవెల్సే ఉన్నాయి అనమాట. కానీ ఏదన్నా ఒక్క నెగిటివ్ అక్కడ ఏదన్నా వస్తే కనుక మేజర్ ఫాల్ కూడా ట్రిజర్ అయ్యే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. అక్కడ కొన్ని ఇప్పుడు ఏదైతే ఇమిగ్రెంట్ ఇష్యూస్ లాస్ ఏంజలీస్ లో వేరే ఇష్యూస్ కూడా తెర మీదకి వచ్చినాయి. ఇందాక మీరు చెప్పినట్టు అనమాట, ఇరాన్ది కూడా అనమాట, ఏదైతే అక్కడ అమెరికన్స్ ఖాళీ చేయమని ఇట్లా చెప్పటం అనమాట, అమెరికన్ కౌన్సిలేట్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాత్రం కొంచెం మైల్డ్ కన్ఫ్యూజన్ అయితే ఎట్ గ్లోబల్ లెవెల్ ఉంది. తిరిగి మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరిగి క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయా, దాని ఇంపాక్ట్ ఇండైరెక్ట్ గా కరెన్సీస్ పైన ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. బట్ వన్ డీల్ అయితే మాత్రం క్లియర్ కట్ గా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి, దట్ ఈస్ యుఎస్ చైనా డీల్. ఎందుకంటే ఇంపరేటివ్, వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, ఎక్కువ రోజులు వాళ్ళు ఈ అనిశ్చితిని కూడా కంటిన్యూ చేయలేవు. చేస్తే బోత్ ద ఎకానమీస్ కూడా ప్రాబ్లం అని రియలైజ్ అవుతున్నారు, అమెరికన్స్ రియలైజ్ అవుతున్నారు, ఇటు చైనా కూడా రియలైజ్ అయ్యి ఇద్దరు కూడా కాస్త ఒక స్టెప్ కిందకు వచ్చి డీల్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారని అర్థం అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ అదే అయితే కనుక నేను అనుకుంటాం డెఫినెట్లీ మార్కెట్స్ అనమాట మళ్ళీ పుంజుకుంటాయి గ్లోబల్లీ కూడా. మన దగ్గర మ్యాక్రో ఈవెంట్స్ చూసాము, సిపిఐ కూడా ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా తక్కువే ఉంది. అండ్ లాస్ట్ మంత్ అనమాట ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ కూడా మనం చూసాం. కాబట్టి అండర్ కరెంట్ మనదైతే ఎకానమీ రోబస్ట్ గానే ఉంది. ఓన్లీ థింగ్ యాజ్ ఆఫ్ నో మాన్సూన్ అనమాట ప్రోగ్రెస్ కాస్త అనీవెన్ గా ఉంది. కాబట్టి మాన్సూన్ ఒక్కటి కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది అనమాట, ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అనేది. అదర్వైజ్ సెక్టార్స్ వైజ్ ఎక్కడైతే అండర్ ఓనర్షిప్ సెక్టార్స్ ఉన్నాయి లేట్ గా పార్టిసిపేట్ అవుతున్నాయి, లైక్ ఐటీ కానీ ఇవన్నీ కూడా లైక్ క్లియర్ కట్ గా అండర్ ఓనర్షిప్ ఉండింది. సెవరల్ మంత్స్ అండర్ పెర్ఫార్మెన్స్ ఉండబట్టి చాలా మంది అమ్మేయటం, ఆ స్టాక్స్ లో నుంచి బయటికి రావటం కూడా మనం చూసాం. ఇప్పుడు కొంచెం ఏదో మిస్సింగ్ అవుట్ యాక్షన్ అన్నట్టు అనమాట, అట్లు బయింగ్ వస్తుంది. కానీ నేను అనుకుంటాం పెద్ద సిగ్నిఫికెంట్ అప్పుడే ఇవ్వలేము సిగ్నిఫికెన్స్ అనమాట వాటికి, అన్లెస్ గ్లోబల్ పార్టిసిపేషన్ కూడా ఉండి యుఎస్ స్టాక్స్ తో పాటు అనమాట ఇవి కూడా పెరుగుతున్నాయి అని అనుకుంటేనే చూడాలి. బట్ నిన్న కూడా క్లియర్లీ చూసాం మార్కెట్ లో ఆటోమొబైల్ స్టాక్స్ సెలెక్టివ్ గా కానీ, రిలయన్స్ కానీ, వీటన్నిటి వల్లనే మార్కెట్ నిలబడింది. నిన్న రిలయన్స్ 1.5% పెరగటం చూసాం.
అదే టూ వీలర్ స్టాక్ హీరో మోటార్ కూడా చాలా రోజుల తర్వాత 2.5% దాకా పెరగటం చూసాం. అండ్ సెలెక్టివ్ మెటల్ స్టాక్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ వీటన్నిటిలో కూడా పాజిటివ్ గా ఉండటం వలన నిన్న మార్కెట్స్ కొంచెం బెటర్ గా పెర్ఫార్మ్ చేయటం చూసాం. అండ్ బ్యాంక్ స్టాక్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది ఎన్బిఎఫ్సిస్ లో కూడా రీసెంట్ ర్యాలీ తర్వాత. దాంతో నిన్న జియో ఫైనాన్స్ అవనియండి, ఇటు శ్రీరామ్ ఫైనాన్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా కొద్దిగా కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్జినల్ గా కరెక్ట్ అవటం చూసాం. కానీ ఇండివిజువల్ స్టాక్స్ లో మాత్రం ప్రైస్ యాక్షన్ కంటిన్యూస్ గా ఉంటుంది. కొత్త కొత్త స్టాక్స్ వస్తున్నాయి తెర మీదకి. నిన్న కూడా చూస్తే మనం విప్రో కానీ లార్జ్ బ్లాక్ డీల్స్ అయిన తర్వాత కూడా అనమాట విప్రో అనమాట స్టాక్ సస్టైన్ అయి పెరిగింది, 260 దాకా రీచ్ అవటం కూడా మనం చూసాం. అదే విధంగా అనమాట మార్క్సన్స్ ఫార్మా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కోటి షేర్ల పైన ట్రేడ్ అయ్యి దాదాపు 284 దాకా రీచ్ అవటం చూసాం. అండ్ టాటా టెలి సర్వీసెస్ ఎప్పుడు స్పెక్యులేటివ్ అని చెప్పేసి అంటాం, తిరిగి కాస్త ప్రైస్ యాక్షన్, వాల్యూమ్ యాక్షన్ ఉంది, కానీ అవాయిడ్ చేయమని చెప్తాను. అయితే ఒక్క డల్ స్టాక్ చాలా రోజుల నుంచి, నెలల నుంచి అనమాట డల్ గా ఉన్న స్టాక్ సోలా వైన్ యార్డ్స్ లో నిన్న కోటి షేర్ల పైన ట్రేడ్స్ అయినాయి. అవి దాదాపు 7%, 8% పెరిగి దాదాపు 240, ఇది 320 వరకు వచ్చింది. మేబీ ఇది ఒక ఫ్రెష్ ర్యాలీకి ట్రిజర్ బేస్ ఫామ్ చేసుకుని వస్తుందా అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేయాలి. వేరే స్టాక్స్ కూడా కొన్ని చూస్తే కనుక యాక్షన్ ఉంది కానీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లో కూడా కాస్త బయింగ్ అడప వస్తుంది, అది అబ్జర్వ్ చేయాలి. టాల్బ్రోసాటో అవనివ్వండి, వేరే స్టాక్స్ లో కూడా అనమాట కేర్ఫుల్ గా చూస్తే. ఓవరాల్ గా మాత్రం మార్కెట్స్ ఇందాక మీరు చెప్పినట్టు కూడా ఈ 25,200 రేంజ్ దాటడానికి అష్ట కష్టాలు పడతాం. కాబట్టి 200 క్రాస్ అవుతుందా లేదా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇవాళ మార్కెట్స్ కూడా కొంచెం డల్ గా ఓపెన్ కావచ్చు కాబట్టి ఫ్లాట్ గా ఇంట్రాడే ఏమన్నా షార్ట్ కవరింగ్ వస్తుందా లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ వచ్చి 25,000 కి క్లోజర్ గా క్లోజ్ అవుతుందా అనేది చూడాలి. బట్ వన్ థింగ్ అయితే క్లియర్ గా ఉంది, కాల్ ఆప్షన్స్ లో మాత్రం క్లియర్లీ హైపర్ యాక్టివిటీ మొత్తం అన్నమాట 26,000 దగ్గరే హ్యూజ్ అక్యుములేషన్ ఉంది. ఇంకా ఈ సిరీస్ లో చాలా రోజులు ఉన్నాయి, కానీ ఒకటి నెగిటివ్ అబ్జర్వేషన్ ఏంటంటే టూ మెనీ స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్తున్నాయి. ఆల్రెడీ చాంబల్, హిందుస్థాన్ కాపర్, ఆర్బిఎల్, టిటాగర్, ఐఎక్స్, ఏబిఎఫ్ఆర్ఎల్, సిడిఎస్ఎల్, ఇరడా అన్ని బ్యాన్ లిస్ట్ లోనే ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఎక్కువ స్టాక్స్ హయ్యర్ లెవెల్లో స్టక్ అయిపోయారా మళ్ళా రీటైల్ ఇన్వెస్టర్స్ అనేది కూడా కొంచెం డౌట్ వస్తుంది. కాల్ ఆప్షన్స్ లో 26,000 తర్వాత ఎక్కువగా కాల్ ఆప్షన్స్ మాత్రం దీని దగ్గర ఉన్నాయి, 25,500 దగ్గర ఉన్నాయి. బట్ వన్స్ 25,250 లెవెల్ అన్నా క్రాస్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ కాల్ రేటింగ్ కూడా బాగా అగ్రెసివ్ గా ఉంది. క్రాస్ అయితే మార్కెట్ సేఫ్ జోన్ కి వెళ్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. పుట్స్ మాత్రం యాజ్ యూజువల్ 25,000 దగ్గర ఎక్కువ అక్యుములేట్ ఉన్నాయి, 25,200 దగ్గర కాస్త పుట్ రైటింగ్ కూడా కనిపిస్తుంది, చూడమంట. వన్ కంఫర్ట్ లెవెల్ ఏంటంటే పీసీఆర్ 1 దగ్గర కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతుంది, ప్లస్ విక్స్ తగ్గుతానే ఉంది. నిన్న కూడా 2.5% తగ్గి అనమాట, దాదాపు 13.67 దగ్గర కనమాట ఇప్పుడు విక్స్ రావటం చూసాం. అలాంగ్ విత్ దట్ ఎఫ్ఐ నెట్ షార్ట్స్ తగ్గించుకుంటున్నారు. ఎఫ్ఐ నెట్ షార్ట్స్ నిన్న కేర్ఫుల్ గా చూస్తే 93,000 ప్లస్ దగ్గర నుంచి ఇప్పుడు 86,000 కనమాట తగ్గినాయి. అంటే ఎఫ్ఐఎస్ కూడా షార్టింగ్ కి పెద్దగా అటెంప్ట్ చేయట్లేదని అయితే అర్థం చేసుకోవచ్చు. సరే బయింగ్ గా మోడరేట్ గా ఉంది, అరౌండ్ 400 crores ప్లస్ అనమాట. బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ యూజువల్ బై చేస్తానే ఉన్నాయి, 1,585 crores నిన్న కూడా బై చేశారు. స్పెక్యులేటివ్ లాంగ్స్ చూస్తూ ఉంటే మాత్రం ఆఫ్టర్ లాంగ్ టైం కాస్త ఎల్ఐసిలో స్పెక్యులేటివ్ లాంగ్స్ కనిపించినాయి. మేబీ 1000 అటెంప్ట్ చేసి క్రాస్ అవుతుందా అని తిరిగి కనిపిస్తుంది, ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ నిన్న దాదాపు 10% 1 డేలో పెరగటం చూసాం అనమాట. అదే విధంగా మ్యాన్ కైండ్, ఊనో మిండాలో కూడా స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి, అది అబ్జర్వ్ చేయమంట. షార్ట్స్ ఎక్కడంటే కనుక యునైటెడ్ స్పిరిట్స్ లో నిన్న షార్ట్స్ బిల్డప్ అయినాయి అనమాట. మేబీ మహారాష్ట్ర దాని తర్వాత ఏదైతే ఎక్స్పెక్టెడో అది, ప్లస్ మజగాన్ డాక్, ఐఎక్స్, కెయిన్స్ లో కూడా అనమాట కాస్త స్పెక్యులేటివ్ షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి, అవి చూడాలి. హై డెలివరీ ఎక్కడ ఉన్నాయంటే ఐటీసీ, హిందుస్థాన్ లివర్, హెచ్డిఎఫ్సి, భారతీ ఎయిర్టెల్, మారికో, అక్కడ చూస్తేనే అర్థం అవుతుంది కన్విక్షన్ డెలివరీలో అనమాట. ఐదర్ ఎఫ్ఎంసిజి స్టాక్సా ఆర్ సేఫ్ బెట్స్ లైక్ లార్జ్ ప్రైవేట్ బ్యాంక్స్ అనేది కూడా అనమాట క్లియర్లీ తెలుస్తుంది. కాబట్టి మేబీ ఇప్పుడు సిపిఐ డేటా కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత రూరల్ డిమాండ్ పెరుగుతుందని ఎఫ్ఎంసిజి స్టాక్స్ లో ఫ్రెష్ మోడరేట్ ర్యాలీ రావచ్చా అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. కాబట్టి దట్ ఈస్ వన్ సెక్టార్ టు వాచ్. బట్ అక్కడ ఆల్రెడీ చూడాలి వాల్యుయేషన్స్ చాలా వరకు ప్రీమియం వాల్యుయేషన్స్ ఉన్నాయి.
నాట్ చీప్ వాల్యుయేషన్స్ అని చెప్పేసి అని అంటాను. అయితే క్లియర్ కట్ గా చూడాల్సింది మనం ఇంట్రాడేలో కానీ ఎప్పుడైనా సరే ఎనీ పాజిటివ్ డెవలప్మెంట్స్ ఆన్ యుఎస్ చైనా కానీ ఆర్ ఇండియా యూరోపియన్ యూనియన్ ది కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ ఏదన్నా అవుతుందా, ఇవన్నీ కూడా అనమాట చూస్తే న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి మార్కెట్స్ పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇట్ ఈస్ ఏ బై ఆన్ డిప్స్ మార్కెట్, అంతేగాని సెల్ ఆన్ ర్యాలీస్ మార్కెట్ అನ್ನು సెల్ ఆన్ ర్యాలీస్ ఇన్ సెలెక్ట్ స్టాక్స్ అంటాను. ఏ స్టాక్స్ అయితే మోర్ దాన్ 50-60% కాస్త ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ తోటి పెరిగినాయో వాటిల్లో ఖచ్చితంగా పార్షియల్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవాలి. బట్ అంతేగాని ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో ఇంకా అనమాట ఓన్లీ 10-15% పెరిగిన స్టాక్స్ చాలా ఉన్నాయి అండ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి స్టిల్ బై ఆన్ డిప్స్ అంటాను. ఇంకో 2 వీక్స్ అయిందంటే ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పైన అంచనాలు కూడా వస్తాయి Q1 పైన. ఆ Q1 అంచనాలతో కూడా మళ్ళా సెక్టోరల్ రొటేషన్ స్టాక్ రొటేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి అడాప్ట్ యాజ్ ఆఫ్ నో స్టాక్ స్పెసిఫిక్ బై ఆన్ డిప్ స్ట్రాటజీ అంటాం. ఓకే, సో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ గురించి మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ట్రంప్ ట్వీట్లో కూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని చైనా మాకు ఫుల్ క్వాంటిటీస్లో మేము అడిగినంత పంపడానికి ఒప్పుకుంది అని చెప్తున్నారు. కానీ మిగతా దేశాలకు ఇంకా చైనా ఇంక్లూడింగ్ ఇండియా ఈ మ్యాగ్నెట్స్ ఎక్స్పోర్ట్స్ని ప్రస్తుతానికి చాలా రిస్ట్రిక్ట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో బహుశా ఆటోమొబైల్ ప్రొడక్షన్స్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం అనుకున్నాం, మనం జపాన్లో సుజుకి తన స్విఫ్ట్ కార్ మోడల్ని ప్రొడక్షన్ ఆపేసిందని. బహుశా ఇండియాలో కూడా ఆ పరిస్థితి రావచ్చు. గతంలో ఎలా అయితే మనం ఈ చిప్ అవైలబిలిటీ ఆ స్కేర్సిటీ వచ్చినప్పుడు ఎలా అయితే మనకు 6 నెలలు సంవత్సరం కూడా వెయిటింగ్ లిస్టులు ఉండేవి కోవిడ్ అయిపోయిన వెంటనే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ కారణంగా. సో అలాంటి పరిస్థితి వస్తే ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ తయారు చేసే కంపెనీలకి, మినరల్స్ తయారు చేసే కంపెనీలకి చాలా ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని ఆల్రెడీ ప్రారంభించింది, కానీ పిఎల్ఐ స్కీమ్ ఏదో వస్తుంది అంటున్నారు. పిఎల్ఐ స్కీమ్ కూడా ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఇటువంటి కంపెనీల మీద కూడా దృష్టి పెట్టవచ్చు మనం. ఒక కంపెనీ నేను స్టడీ చేశాను, ఓవైస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ లిమిటెడ్, ఓవైసీ అంటాం కదా మనం, అలాంటిది అనమాట. ఓవైస్, OWAIS. ఈ కంపెనీ రేర్ ఎర్త్ మెటీరియల్స్ని, చిన్న ఎస్ఎంఈ కంపెనీ బట్ చక్కగా పనిచేస్తుంది. 3 రేర్ ఎర్త్ మినరల్స్ని తయారు చేస్తుంది: టాంటలం పెంటాక్సైడ్, నియోబియం పెంటాక్సైడ్ అండ్ టైటానియం డయాక్సైడ్. 100 kgs per day, చిన్న కెపాసిటీ. బట్ స్టిల్ అసలు ఇటువంటి కంపెనీలు చాలా తక్కువ ఉన్నాయి మనకు. చైనా డామినేషన్ ఎంత ఎక్కువగా ఉందంటే ఈ స్పేస్లో, వాళ్ళు ఇదేనే కాదు, పొట్టిముండ అడుగులు ఇంత ఉంటారు, కానీ ప్రతి సెక్టర్లో ప్రతి ఆపర్చునిటీని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. ఇన్నోవేషన్ ఈజ్ ఇన్ దైర్ బ్లడ్ అండి, అంతే. సో అది చైనా విజయ రహస్యం. మనం ఇంకా చాలా క్యాచప్ కావాలి ఆ ఆస్పెక్ట్లో. సో ఇటువంటి కంపెనీలు మనం రాబోయే కాలంలో ఇంకా మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. దిస్ నాట్ ఏ రికమెండేషన్, ఓన్లీ వాచ్ చేయడం కోసం. బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారు వచ్చారో లేదో రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, LIC అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అందిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు ఏంటిన్న మెసేజ్ పెట్టారు, ఓకార్డ్ 5x రిటర్న్స్తో అమ్మేసుకున్నాను అని. మొత్తం ఎగ్జిట్ అయిపోయారా, కొద్దిగా ఉన్నాయి ఇంకా? అంటే క్లయింట్స్ వసంత్ గారు, వీ బిలీవ్, ఎందుకంటే 300 రూపీస్లో ఎంటర్ అయ్యాం. సో ఆ టైంలో ఇట్స్ ఎ నో బ్రెయినర్ అనమాట వసంత్ గారు. నా మార్కెట్ ఎగ్జూబరెన్స్లో ఉంది కాబట్టి మార్కెట్ క్యాప్ 3,000 crores నుంచి 30,000 crores వచ్చింది వసంత్ గారు. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ యావరేజ్ ఇట్స్ కమింగ్ టు 5 to 6x రిటర్న్స్ అనమాట. సో ఈ టైంలో ఫెయిర్లీ వాల్యూడ్ కింద చూసి, అఫ్ కోర్స్ మార్కెట్లో చాలా ఎగ్జూబరెన్స్ ఉంది. మార్కెట్లో ఎగ్జూబరెన్స్ ఉన్నప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని మరొక న్యూలాండ్ ల్యాబ్స్ అంటున్నారు 10,000 అవుతుంది, ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే వసంత్ గారు 300 ఉన్నప్పుడు ఎవరికి ఆ 10,000 కనపడలేదు, ఇప్పుడు 1,800 దగ్గర కనపడుతుంది. దట్ ద ఇన్ఫాక్ట్ క్రాంతి గారికి పక్కలో బల్లెం నేనే. ఆయన ఎప్పుడైనా చెప్పిన స్టాక్స్ తగ్గితే పొడుస్తూ ఉంటాను, ఏమిటి తగ్గింది, ఏంటి, ఎందుకు తగ్గింది, ఎందుకు, ఏమిటి. సో అఫ్కోర్స్ పెరిగినప్పుడు కూడా ఇలాగా అభినందిస్తూ ఉంటాను. బట్ ఎనీవే, కంగ్రాచులేషన్స్ క్రాంతి గారు. చెప్పండి, ఇంకొక ఓకార్డ్ చెప్పండి ఇప్పుడు. వసంత్ గారు వస్తూ ఉంటాయి. ఓకే, యాజ్ వీ ప్రోగ్రెస్
చెప్తా ఉన్నాం. అంటే ఓవర్ నైట్ దొరకవు వసంత్ గారు. ఇట్ నీడ్ లాట్ ఆఫ్ థరో రీసెర్చ్ అనమాట. ఉన్నట్టు అవసరం లేదు. అంటే ఇప్పుడు 3 years 4 years పెట్టుకుందాం టైము. 4 yearsలో మధ్యలో తగ్గినప్పుడు ఎలాగో వాయించేస్తూ ఉంటాము, ఏంటండి తగ్గింది ఏంటండి తగ్గింది అని. ఇప్పుడు నాకు బాగా గుర్తు హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ చాలా రోజులు సతాయించింది అది. మీ స్టాక్ స్పెషాలిటీ అంటే మీరు చెప్పిన తర్వాత సతాయిస్తాయి కొద్ది రోజులు, ఆ తర్వాత ఎప్పుడో అది అంటే మీరు 3 ఏళ్ళని ముందే చెప్పేసేయాలి. 3 ఏళ్ళ వరకు నన్ను అడగొద్దు, ఆ తర్వాతే అడగండి అని చెప్పాలి, ఒక డిస్క్లైమర్. నెక్స్ట్ ఇంకోటి డిస్క్లైమర్ వసంత్ గారు, సతాయించినప్పుడు దట్ ఈస్ ద టైమ్ టు అక్యుములేట్ అనమాట. అక్యుములేట్ అంత ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి సతాయిస్తున్నప్పుడు. ఆ ధైర్యం ఉంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. దట్ ఈస్ ద అప్పుడు అక్యుములేట్ చేసుకున్నప్పుడే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది వసంత్ గారు. కరెక్ట్, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. చాలా కాలం సతాయిస్తాయి. ఇప్పుడు మొన్నటిదాకా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మన కుటుంబరావు గారి ఫేవరెట్ స్టాక్ సతాయించింది. ఇప్పుడు పెర్ఫామ్ చేయటం ప్రారంభమైనట్లుగా ఉంది. చూడాలి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చిందో లేదో. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ది ఓకాట్ క్రాంతి గారు. రామకృష్ణ గారు, థర్స్డే మరొక ఇంపార్టెంట్ ట్రేడింగ్ డే, ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. ఎలా ట్రేడ్ చేయాలి? సో మార్కెట్స్ అన్ని స్తబ్దుగా ట్రేడ్ అవుతున్నాయండి. లాస్ట్ 3 సెషన్స్ నుంచి చూస్తే కన్సాలిడేషన్ జోన్ లో పడిపోయినాయి. మెయిన్ గా మనకి ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ 78.2% దగ్గర ఉండటంతో ఆ ప్రైస్ పాయింట్ ని క్రాస్ అయితే, అంటే హడ్డిల్ చిన్నపాటి హడ్డిల్ 25,200 దగ్గర ఉంది. 25,200 దాటితే ఇంకా మంచి ర్యాలీ మనం చూసే అవకాశం ఉందండి. క్లీన్ గా 25,300 25,500 దాకా వెళ్ళే ఛాన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం 8 months హై దగ్గర ఉన్నాము. సో చిన్నగా కనుక ఒకసారి 25,500 ని క్రాస్ చేస్తే మళ్ళీ ఆల్ టైమ్ హైకి దారులు దగ్గర అవుతాయని మనం అనుకోవచ్చు. సో ఈ అంటే 5 days కంటిన్యూస్ గా పాజిటివ్ గా క్లోజ్ అయిందండి. దీనికి కొంచెం బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్లుగా అర్థం అవుతుంది. లాస్ట్ 3 సెషన్స్ నుంచి కొంత సెల్లింగ్ కనిపిస్తూ ఉంది. తర్వాత ఐటీ స్టాక్స్ లో కొంత చలనం మొదలైంది. అంటే చాలా రోజులు స్తబ్దుగా ఉన్న తర్వాత ఇప్పుడు ఐటీలో చలనం వచ్చింది. సో దానికి వే అవడానికి బ్యాంక్ నిఫ్టీ కొంత కరెక్ట్ అయిందా అన్నట్టుగా కనిపించింది. సో ఓవరాల్ గా టెక్నికల్ గా చూసినప్పుడు అన్ని ఇండికేటర్స్ పాజిటివ్ గానే ఉన్నాయండి. అంటే RSI 62.54 ఉంది. MACD కూడా సిగ్నల్ లైన్ క్రాస్ చేయడానికి రెడీగా ఉన్నట్లు మనకి అర్థమవుతుంది నిఫ్టీలో. అట్లాగే నిన్న టోటల్ ఇండెక్స్ క్యాండిల్ డోజీ ఫార్మేషన్ చూసాం. సో ఈ డోజీ అంటే బుల్స్ బేర్స్ కొంచెము అంటే డెసిషన్ ఏం చేయాలా, పైకి తీసుకెళ్లాలా కింద తీసుకెళ్లాలా అనే డెసిషన్ కనిపించింది. జనరల్ గా స్మాల్ డోజెస్ అనేవి ర్యాలీస్ లో వచ్చినప్పుడు అవి మళ్ళీ ఇంకా అప్వర్డ్ జర్నీకే దోహదపడతాయండి. అంటే ఇంకా ఫర్దర్ గా పైకే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ క్లియర్ గా ఏంటంటే ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలంటే నిన్నటి హై క్రాస్ అయినప్పుడు తీసుకుంటే మంచి అంటే కంఫర్టబుల్ లెవెల్ అండి. నిన్న హై 25,222 వచ్చింది. ఆ హై క్రాస్ అయిన తర్వాత మనము బయింగ్ తీసుకుంటే కొంచెం కంఫర్టబుల్ గా ఈజీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ నిఫ్టీలో ఉంటాయి. తర్వాత మనకి సపోర్ట్స్ వచ్చేటప్పటికి 25,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉందండి చాలా రోజుల నుంచి. సో ఈ 25,000 సపోర్ట్ లాస్ట్ 3 సెషన్స్ నుంచి ఆ సపోర్ట్ మాత్రం బ్రేక్ అయితే మాత్రం కొంచెము మార్కెట్స్ ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్ లో బుల్లిష్ వాతావరణం ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా 25,250 అనేది కాల్ రేటింగ్ హైయెస్ట్ కనిపిస్తుంది. అట్లాగే ఫుట్ సైడ్ చూస్తే 25,200 అది కూడా చాలా నేరో రేంజ్ లో కనిపిస్తుంది. సో ఈ రోజు సెటిల్మెంట్ నేరో రేంజ్ లో ట్రేడ్ అవుతుందా అంటే చెప్పలేమండి. ఎందుకంటే లాస్ట్ 3 సెషన్స్ కొద్ది కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి మేబీ కొంచెం వాలటైల్ మూవ్ అనేది ఈ రోజు కనిపించే అవకాశం ఉంది. కాషియస్ గా ఉండాలి. అలాగే స్టాప్ లాసెస్ కూడా స్ట్రిక్ట్ గా ప్లేస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ 56,480 ఇప్పుడు ప్రీ ఓపెన్ లో మనకు కనిపిస్తున్న రేటు. సో లాస్ట్ 2 సెషన్స్ కొంత ఫాలో అవటము. అట్లాగే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 56,000 పుట్ రేటింగ్ హైయెస్ట్ ఉన్నాయి. 56,600 అనేది కాల్ సైడ్ హైయెస్ట్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఒక 600 పాయింట్స్ రేంజ్ లో మార్కెట్స్ అంటే ఈ మంత్లీ కాబట్టి 600 పాయింట్స్ రేంజ్ కనిపిస్తుంది. సో ఆ రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, వీరభద్రం మెయిల్ చదువుతున్నాను. విజయ్ కేడియా ఇన్వెస్ట్ చేశారు అద్వైత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్లో నిన్న 1,700 రూపాయల్లో. ఇందులో 6 to 12 months కోసం ఎంటర్ కావచ్చా? ఇది మీకు గుర్తుంటే మనం వన్ ఆఫ్ ది వర్క్షాప్స్లో 1,300 1,400 ఆ టైంలో
అద్వైత్ ఎనర్జీ, ఇప్పుడు అప్పట్లో అద్వైత్ ఇన్ఫ్రా అని ఉండేది. దీన్ని మనం సజెస్ట్ చేసిన సంగతి గుర్తుండి ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ కేడియా గారు కూడా గుర్తించారు ఆ స్టాక్ని. ఆయన ఈజ్ ఏ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండ్ ఈజ్ ఎ స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ స్పెషలిస్ట్. విజయ్ కేడియా మంచి వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా ఫన్నీగా, జోవియల్గా మంచి పాటలు పాడతారు ఆయనలో ఒక సింగర్ కూడా ఉన్నాడు ఇన్వెస్టర్తో పాటు. క్రాంతి గారు, ఏంటి అద్వైత్ ఎనర్జీ ఏమన్నా మీ రడార్లో ఉందా? లేదు వసంత్ గారు, అంటే నార్మల్గా ట్రాక్ చేస్తున్నాం కానీ ఇట్స్ నాట్ ఆన్ అవర్ ఇన్వెస్ట్మెంట్ రేడార్ వసంత్ గారు ప్రస్తుతానికి అయితే. ఓకే, కుటుంబరావు మీరేమన్నా చూస్తున్నారా దీన్ని? లేదు వసంత్ గారు, ట్రాక్ అయితే చేయట్లేదు. రాడార్ లో ఉంది కానీ ట్రాక్ చేయట్లేదు పెద్దగా. ఎందుకంటే లిక్విడిటీ కాస్త ప్రాబ్లం ఉంది అందులో స్టాక్ లో. నేను అదొక్కటే అబ్జర్వ్ చేసింది అనమాట. కరెక్ట్. ఆన్ అండ్ ఆఫ్ వాల్యూమ్స్ వస్తాయి, డిసప్పీర్ అయిపోతూ ఉంటాయి అనమాట. అండ్ మార్కెట్ క్యాప్ ఇప్పుడైతే మాత్రం దాదాపు 2,000 కోట్ల పైన అయిపోయింది. ఎందుకంటే హై లో నుంచి కూడా మనం చూస్తే స్టాక్ పెద్ద వొలటిలిటీ కూడా లేదు అని అనాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో అది 1000 కిందకి వెళ్ళాల స్టాక్. 1000 కిందకి వెళ్లకుండా ఇప్పుడు 52 వీక్ హైకి దగ్గరలో వచ్చింది, 15% రేంజ్ లో ఉంది. కాబట్టి లుక్స్ పొటెన్షియల్లీ ఇక్కడి నుంచి కూడా 52 వీక్ హై క్రాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తుంది స్టాక్. మార్కెట్ స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. గ్రీన్లో ట్రేడ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. నిఫ్టీ 25,150 సమీపంలో. అలాగే ఎంసీఎక్స్ తగ్గింది. సిఈ ఇన్ఫోలో ఒక బ్లాక్ డీల్ జరిగింది, 7% డౌన్. బీఎస్ఈ ఈజ్ డౌన్ 2.3%, ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్లోకి వచ్చింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇవాళ స్లైట్లీ నెగిటివ్గానే కనిపిస్తుంది. బీఎస్ఈలో అడ్వాన్సెస్ 1251, డిక్లైన్స్ 839. ఎన్ఎస్ఈలో 1217 స్టాక్స్ లాభాలతో 881 స్టాక్ నష్టాలతో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతవరకు ఇండిసెస్ ఫ్లాట్గా ఉన్నప్పటికీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగుతోంది. ముతూట్ ఫైనాన్స్ పాజిటివ్గా ప్రారంభమైంది. అలాగే పేటిఎం ఈజ్ డౌన్ 9%. ఈ స్టాక్ లో ఒక ఏమైనా బ్లాక్ డీల్స్ జరిగాయా లేకపోతే ఏంటి కారణం అనేది తెలియదు. సో పేటిఎంలో నష్టాలు చూస్తున్నాం. ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్లో తాన్లా ప్లాట్ఫామ్స్ పెరిగింది 9%. బాంబే బర్మా 5% పెరిగింది. ఆయిల్ ఇండియా, రెడింగ్టన్, ఓఎన్జీసీ, రాడికో ఖైతాన్, త్రివేణి టర్బైన్, వర్ల్పూల్, భారతీ హెక్సాకామ్, ఒలింపిక్ ఫార్మా, ఏరిస్ లైఫ్ సైన్సెస్, భారతీ హెక్సాకామ్, ఏషియన్ పెయింట్స్, ఫైజర్, జెన్సార్ టెక్నాలజీస్, ఇంటలెక్ట్ డిజైన్ ఇటువంటి కొన్ని మిడ్ క్యాప్ ఐటీ కంపెనీలో కూడా లాభాలు కనిపిస్తున్నాయి. లూజర్స్ లిస్ట్లో బీఎస్సీ ఇప్పుడే మనం అనుకున్నాం 2% డౌన్. పేటిఎం, సిఈ ఇన్ఫోసిస్టమ్స్, రతన్ ఇండియా, హెచ్పిసిఎల్, క్రిసిల్, సిడిఎస్ఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలోక్ ఇండస్ట్రీస్, రిలయన్స్ పవర్, ఇన్ఫోసిస్, టాటా కెమికల్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఇటువంటి కౌంటర్స్లో కొంత వీక్ ఓపెనింగ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. రామకృష్ణ గారు, ఎనీ ట్రేడింగ్ పొజిషన్స్? ఈరోజు 25,299 రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగిందండి. సో అట్లాగే మనకి ఫిబొనాచి రీట్రేస్మెంట్ కూడా అదే ప్రైస్ పాయింట్ దగ్గర ఉంది, 25,322. ఆ ప్రైస్ కనుక క్రాస్ అయినట్లయితే ఇమీడియట్ గా లాంగ్ పొజిషన్ ట్రై చేయొచ్చు. అట్లాగే బై అండ్ డిప్స్ లో ఉన్నాం కాబట్టి 25,050, 60 ఆ మధ్యలో కూడా సపోర్ట్ పాయింట్స్ దగ్గర కూడా లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు అంటే రెండు పొజిషన్స్ దగ్గర. ఓకే, ఎస్ఎంఎస్ ఫార్మా కొంత పాజిటివ్గా మనకు కనిపిస్తుంది. ఈ సమయంలో 263 రూపీస్ రిజల్ట్ తర్వాత కొంత వీక్ అయిన స్టాక్ ఎస్ఎంఎస్ ఫార్మా ఇప్పుడు మళ్ళీ తేరుకుంటుంది. అలాగే లారస్ ల్యాబ్స్ కూడా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది గత కొంతకాలంగా కూడా. అలాగే స్టెర్లైట్ టెక్నాలజీస్ 10% పెరిగింది. ఈ కంపెనీకి ఏవో కొత్త ఆర్డర్స్ వచ్చాయన్న కొన్ని వార్తలు. రాడికో ఖైతాన్ లాంటి నిన్న నష్టపోయిన స్టాక్స్ ఇవాళ మళ్ళీ లాభాల్లో ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఓకే, మెయిల్స్ తీసుకుందాం. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఉన్నాయట, సుహాసిని బెంగళూరు నుంచి అడుగుతున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి అమ్మేసి నైబ్ 50%, ఆర్చిడ్ ఫార్మా 50% తీసుకుంటారట ఈ అమౌంట్తో. కుటుంబరావు, ఆర్చిడ్ ఫార్మా కొనొచ్చా ఒలెక్ట్రా అమ్మేసి? యాజ్ ఆఫ్ నౌ అయితే కొనొచ్చని అంటానండి. ఎందుకంటే ఒలెక్ట్రా కాస్త స్టాక్ అనమాట అన్సర్టైన్ బ్యాండ్ లో ఇరుక్కుపోయింది ఇప్పుడు. ఎందుకంటే బిర్హన్ ముంబైది అనమాట, అక్కడ ఆర్డర్ అనమాట, దానిపైన క్లారిటీ రావట్లేదు. ఇక్కడ అనుకున్నంత ఆఫ్ టేక్ కూడా అనమాట ఎగ్జిక్యూషన్ లో అవ్వట్లేదు. ఆర్డర్ బుక్ ఉంది, కంపెనీ డీసెంట్ ఎనఫ్ పనిచేస్తుంది. ఇప్పుడు 1000 crore ప్లస్ కంపెనీ కూడా అయిపోయింది. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం ఆ స్లో ఎగ్జిక్యూషన్, దాంతో ప్రీమియం వాల్యుయేషన్స్ ఎక్కువ రోజులు ఉంటుందా అనేది చూడాలి. కంపెనీ ఎగ్జిక్యూషన్ పెంచుకుంటేనే నేను అనుకోవటం సస్టైన్ అవుతుంది. ఆర్చిడ్ ఏంటంటే బాగా బీట్ అండ్ డౌన్ అయినా కూడా ఇట్ బిలాంగ్స్ టు వన్ వెరీ గుడ్ గ్రూప్. ధనుక
గ్రూప్ అనమాట. అండ్ ధనుకా గ్రూప్ ఇస్ నోన్ ఫర్ టర్నింగ్ అరౌండ్ కంపెనీస్. అండ్ ఆర్చిడ్ కాస్త ఏదైతే కనుక షార్ప్ గా పడిందో దాదాపు 2000 దగ్గర నుంచి 600 దాకా పడింది స్టాక్, స్లోగా తేరుకుంటోంది. డార్క్ హార్స్ బెట్ కింద మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు 720 730 ఇక్కడ ఈ రేంజ్ లో ఉంది, బై చేయొచ్చండి. బట్ పేషెన్స్ కావాలి. బట్ స్టాక్ కెన్ ఈజీలీ డబుల్ యాజ్ క్విక్లీ యాజ్ 12 to 18 months లోపల. క్రాంతి గారు నైబ్ కొనొచ్చా ఇక్కడ? వసంత్ గారు స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 3 months లోనే 800 లెవెల్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 2000 లెవెల్ టచ్ అవుతుంది వస్తుంది గారు. అంటే 100% ఆల్మోస్ట్ ఆల్ పెరిగింది. సో డిప్స్ లో యాడ్ చేసుకోమంటాను. కంపెనీకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది, న్యూ ఫ్రెష్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. డిఆర్డిఓ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ ని అప్రూవల్ చేస్తుంది. సో డిప్స్ లో యాడ్ చేసుకోమంటాను. ఇమ్మీడియట్ గా అయితే కొనవసరం లేదు. స్టాక్ అయితే నిన్న కూడా 10% పెరిగింది. స్లోగా యాడ్ చేసుకోమని చెప్తాను. దీన్ని మీరు ఐ థింక్ వన్ ఆఫ్ ది వర్క్షాప్స్లో సజెస్ట్ చేసిన స్టాక్ నైబ్ లిమిటెడ్. ఓకే, మరొక మెయిల్ చూద్దాం. శేష సాయినాథ్ అడుగుతున్నారు, ఆయన దగ్గర 197 అంటే పేటీఎం ఉన్నాయి, ఏ రేట్లోనూ రాయలేదు, మీరు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు పేటీఎం ఏం చేయొచ్చు? అంటే ఇవాళ అయితే 10% షార్ప్ కరెక్షన్ వచ్చింది. అయితే రీసెంట్లీ మనం చూసాం ఈ స్టాక్ లో అన్నమాట ఆన్ అండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కూడా కాస్త రావటం అంతా కూడా చూసాం, బట్ సస్టైన్ అవ్వలేదు. ఇవాళ క్లియర్ కట్ గా రీజనింగ్ ఏదైతే ఉందో అనమాట విశ్లేషణ చేసుకున్న తర్వాతే బై చేయాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ అంటాను కానీ కంగారు పడి అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, గోపి అడుగుతున్నారు, ఆయన దగ్గర ఇప్పుడు మైనింగ్ ఆర్ రేర్ ఎర్త్ మెటీరియల్ స్టాక్స్లో కోల్ ఇండియా ఒకటే ఉంది. ఇందులో రేర్ ఎర్త్ ఏం లేదండి, ఇది సింప్లీ కోల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఎనీవే, ఆయన హిందుస్థాన్ జింక్ కొందాం అనుకుంటున్నారు 3 years పర్స్పెక్టివ్తో. కొనొచ్చా అనిపిస్తుంది. ఇప్పుడు హిందుస్థాన్ జింక్ ఈ లెవెల్లో కొనొచ్చా? హిందుస్థాన్ జింక్ డెఫినెట్లీ డిక్లైన్స్ లో బై చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సిల్వర్ బాగుంటుంది అని అనుకున్నా కూడా సిల్వర్ ఒక్కటే కాకుండా జింక్ లో కూడా కంపెనీ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ అనమాట. అండ్ వెరీ యూస్ఫుల్ మెటల్ కూడా అనమాట ఇన్ కమింగ్ డేస్. బట్ ఏంటంటే రీసెంట్ హైక్ ఏదైతే వచ్చిందో అనమాట షేర్ ప్రైస్ లో సిల్వర్ పైన కాస్త సస్టైన్ అవటం డిఫికల్ట్. ఇంటర్మ్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు, 10 రూపాయలు అనుకుంటే అనౌన్స్ చేశారు. లార్జ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ, అదైతే గుర్తుంచుకోవాలి. బట్ డెఫినెట్లీ క్లోజర్ టు 500 ఇట్ లుక్స్ బెటర్ బెట్ అంటాం. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. థ్యాంక్ యూ కుటుంబరావు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్.